ఈ ఏడాదిలోనే యుగాంతమా? దానికి డేట్ కూడా ఫిక్స్ అయిందా? నవంబర్ 13, 2026కి ప్రపంచం అంతం కాబోతుందా? అదే ఫైనల్ డూమ్స్డేనా? 1960 నాటి గణిత సమీకరణాలు కూడా ఇదే మాట చెప్తున్నాయా? అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారం అవుననే అంటుంది. దీనికి బాబా వంగా, నోస్ట్రాడామస్తో పాటు మరో 3 ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్న జ్యోతిష్యం కూడా అవుననే అంటుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉంది? ఇదంతా కూడా పుకార్లేనా? జోరుగా ప్రచారం అవుతున్న ఈ వాదనలపై ఫ్యాక్ట్ చెక్ ఏమంటుంది? వాచ్ దిస్. ఈ ఏడాది నవంబర్ 13వ తేదీ శుక్రవారం రోజున ప్రపంచం అంతం కాబోతుందని కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇది ఖచ్చితంగా డూమ్స్ డేను సూచిస్తుందని కొందరు వాదిస్తున్నారు. బాబా వంగా, నోస్ట్రాడామస్ వంటి జ్యోతిష్యుల జోస్యాలను దీనికి జోడిస్తూ ఉండడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డూమ్స్ డే పైనే చర్చ నడుస్తుంది. కొందరు మీమ్స్, వీడియోలు, పోస్టులు పెడుతుండగా అవి బాగా వైరల్ అవుతున్నాయి. అయితే బాబా వంగా, నోస్ట్రాడామస్ పేర్లతో 2026 ప్రళయ కథనం పుట్టింది. ఇక బాబా వంగా చిన్నతనంలోనే చూపు కోల్పోగా ప్రచండ యుద్ధ సమయంలో ఆమె భవిష్యవాణి, దివ్య దృష్టి, రోగాలను నయం చేయడం వంటి మానవాతీత శక్తులను ప్రదర్శించింది. అయితే 2026లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్పులు సంభవిస్తాయని కూడా చెప్పినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బాబా వంగా పేరుతో వ్యాపిస్తున్న జోస్యాల్లో 3వ ప్రపంచ యుద్ధం, గ్రహాంతరవాసుల ఆగమనం, భారీ ప్రకృతి వైపరీత్యాలు, కృత్రిమ మేధా ఆధిపత్యం వంటి అంశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. అయితే ఆమె ప్రవచనాలన్నీ మౌఖికంగానే ఉన్నాయని భావిస్తున్నటువంటి సందర్భంలో ఈ వాదనలో వాస్తవాలను పరిశీలిస్తే అవన్నీ పుకార్లలో భాగమని స్పష్టమవుతుంది. ఆమె చెప్పినట్లు భావిస్తున్న భవిష్యత్ సమాచారానికి ఎటువంటి రాతపూర్వక ఆధారం లేదు, అధికారిక రికార్డు లేదు. నోస్ట్రాడామస్ అనే భవిష్యవాచకుడు కూడా కవితా రూపంలో రాసిన క్వాట్రైన్లు కూడా ఇలానే అస్పష్టంగా ఉండడం వల్ల ఏ పరిస్థితికైనా వాటిని అన్వయించుకోవచ్చు. అతో సలోం, రియాజ్ గోహార్ షాహీ, ఈబోనోవా వంటి వాళ్ళు చెప్పినటువంటి భవిష్యవాణి కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉండడంతో ఈ వాదన జోరందుకుంది. ఇక ఇలా ఉంటే 1960 ప్రచురితమైనటువంటి గణిత సమీకరణాలు అంచనా వేసి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు, భూమి వేగాన్ని అంచనా వేసి యుగాంతం వస్తుందని ఓ సమీకరణాన్ని రూపొందించారు. ఈ సమీకరణాన్ని 1960లో ఇలినాయిస్ యూనివర్సిటీకి చెందినటువంటి వాన్ జ్వాన్ పోయెట్చెస్ అనేటువంటి పరిశోధకుడు తన బృందంతో కలిసి ఈ పరిశోధనను అభివృద్ధి చేశారు. వీరి పరిశోధన దాదాపు 2000 ఏళ్ల నాటి చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలపై జరిగింది. ఈ డేటాను ఆధారంగా చేసుకుని ఓ నమూనాను రూపొందించగా జనాభా విపరీతంగా పెరిగిపోయి చివరికి వనరులు కొరబడి విస్ఫోటనంగా మారుతున్నందున వీరి పరిశోధన అంచనా వేసింది. అయితే ప్రపంచ జనాభా ప్రస్తుతం 8 బిలియన్లకు చేరుకుంది. ఇక ఇదిలా ఉంటే జపాన్ టోహో శాస్త్రవేత్తలు, నాసా పరిశోధకులు కలిసి సూర్యుడు, భూమి వాతావరణం భవిష్యత్ పరిణామాన్ని అధ్యయనం చేసి 1 బిలియన్ ఇయర్స్ తర్వాత భూమి విపరీతంగా వేడెక్కి వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందని, మహాసముద్రాలు ఇంగిపోతాయని అంచనా వేశారు. అయితే పరిశోధకుల అంచనాలు నిజమవడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ప్రపంచ రాజకీయ అస్థిరత మాత్రం ఈ ప్రచారానికి ఊతమిస్తుందనే చెప్పాలి. 2026 ప్రారంభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక, రాజకీయ పరిస్థితులు ఈ ప్రళయ వాదనలకు సహజంగానే వేదికగా మారాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరిగాయి. వెనజువేలా సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ట్రంప్ అంతుపట్టలేని చర్యలు ప్రపంచాన్ని అయోమయానికి గురిచేస్తున్నాయి. అమెరికా, చైనా వ్యూహాత్మక పోటీ మరో దశకు చేరుకుంది. ఆసియా, యూరప్ మార్కెట్లలో ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రజల్లో అనిశ్చితి, ఆందోళన, భయం కలిగిస్తున్న అంశాలు. అలాంటి సమయంలో ప్రపంచం అంతమవుతుందనే వార్త ప్రజల మనస్సులో బలంగా నాటుకుంది. ఇక గతంలోనూ Y2K 2012 మాయన్ క్యాలెండర్ వంటి అంచనాలు పెద్ద ఎత్తున భయాందోళన కలిగించినా చివరికి అవి అపోహలే అని తేలింది. నిజానికి బాబా వంగా తన ప్రవచనాల్లో ప్రపంచం అంతమయ్యే సంవత్సరం 5079గా సూచించినట్లు కూడా కథనాలు ఉన్నాయి. అయితే 2026పై వస్తున్న కథనాలు వాటికి విరుద్ధంగా ఉండడం, ఇవన్నీ వంగా పేరుతో జరుగుతున్న కొత్త ప్రచారాలు మాత్రమే అని స్పష్టమవుతోంది. కాబట్టి 2026 నవంబర్ 13 ప్రపంచానికి చివరి రోజు అన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పొచ్చు.